హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తమిరిష జానకి గారు రచించిన ఓ బామ్మ ఓ మనవడు అది కథ అనే కథను వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. గంట నుంచి అద్దం ముందు కూర్చున్నాడు శివబాలయోగి నాగేశ్వర సాయి కుమార్. అందాన్ని ఇముడింప చేసుకోవాలన్న తాపత్రయంలో తప్పిబ్బైపోతూ మహా కష్టపడిపోతున్నాడు. పౌడర్ రాసిన ముఖాన్నే మళ్ళీ ఇంత పౌడర్ పూస్తూ ఎగదువ్విన క్రాప్నే మళ్ళీ ఎగేసి దువ్వుతూ ఓ ఆయాసపడిపోతున్నాడు. పౌడర్ ముక్కులోకి వెళ్ళి హచ్ హచ్ మని తుమ్ములు మొదలయ్యాయి. ఏమిట్రా నాయనా తుమ్ముతున్నావు? జలుబుగాని చేసిందా ఏం పాడు? కాస్త మిరియాల కషాయం కాచిస్తాను, తాగేసి వెళ్దువు గాని. జవాబు కోసం ఎదురు చూడకుండా చీర పైకి ఎగదోపి వంటింట్లోకి వెళ్ళి ఆ పనిలో పడింది బామ్మ. ఏమిట్రా ఎప్పటికి తెమలవు? ఎంతసేపు పూసినా ఆ పౌడరే, ఎంతసేపు దువ్వినా ఆ క్రాఫే. అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ గదిలోంచి యువతలకి ఊడిపడు. ఎప్పుడో తను రెడీ అయి కూర్చొని పట్టు చీర పట్టు జాకెట్తో పెట్టుకున్న తట్టెడు నగలతో సోపాలు పడిపోతూ కొడుకు చేసే ఆలస్యానికి చిరాకు పడిపోయింది సౌభాగ్యం. వీడంతే, ప్రతిసారి పెళ్లి చూపులకి మన ఓర్పు పరీక్షిస్తాడు. చిర్రుబుర్రులాడుతున్న తండ్రి మాటలు కూడా వినిపించాయి కుమార్కి. ముక్కు నుంచి కింద గడ్డం వరకు పౌడర్ అంతా పోయింది. మళ్ళీ ఇంత పౌడర్ చేతిలో వేసుకుని ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ పోయటం మొదలెట్టాడు. తన మీద తనకే జాలేస్తుంది. ఇది 12వ పెళ్లి చూపులు తాను చూడబోయేది. అది వరకు తను చూసిన 11లో 6 సంబంధాలు జాతకాలు కుదరలేదని తిరగొట్టాడు తండ్రి. 5 సంబంధాలు తల్లి తిరగొట్టింది రంగు తక్కువ అంటూ. ఎన్నాళ్ళు ఈ పెళ్లి చూపులకి వెళ్ళటానికి కాస్త దిగులు మొదలయ్యింది. ఓ రోజు బామ్మ దగ్గర చేరి సన్నగా గునిశాడు. ఏమిటి బామ్మ, వచ్చిన సంబంధమల్లా తిరగొట్టేస్తున్నారు అమ్మా నాన్న. ఇలా అయితే నా పెళ్ళెప్పుడవుతుంది? పోరా పిచ్చి కన్నా, ఈ రోజుల్లో ఆడపిల్లలే బెంగొట్టుకోవట్లేదో పటాన పెళ్లి సంబంధం కుదరకపోయినాను. మగపిల్లవాడివి నీకెందుకురా బెంగ? అమ్మో 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 ఎంత మాటంది. బామ్మ కూడా లోకువైపోయాడు తను. నాకెందుకు బామ్మ బెంగ? ఈ బెంగంతా నీకోసం గాని నా కోసం దేనికిరా? ఏదో నువ్వు కన్ను మూయకముందే ఆ 3 ముళ్ళు ఏ పిల్ల మెళ్ళలోనో వేసేస్తే సంతృప్తిగా నువ్వు వెళ్ళిపోతావని. ఊర్ని ఎంత మాట అన్నావురా? దుఃఖముక్కలాగా ఉన్నాను. బీపీ లేదు, షుగరు లేదు, ఓ ఆయాసం లేదు. ఇప్పటికీ 2 పూట్ల సుష్టుగా భోంచేయటమే కాక పొద్దున టిఫిను, సాయంత్రం స్వీట్లు అన్నీ తింటున్నాను. ఏది మానేశాను గనక? అవునవునవును అన్నీ లాగిస్తున్నావు. నవ్వుతూ చిన్నగా గొనిగాడు. ఏమిటంటావు? అబ్బే నేనేమంటాను, నువ్వంత తొందరగా వెళ్ళవు. ఆహా వెళ్ళకూడదు అంటున్నాను. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూద్దు అంటున్నాను. అలా రా దారికి. అన్నట్టు నీ పిల్లల్లో ఒకళ్ళకి తప్పకుండా నా పేరు పెట్టుకోవాలి రోయ్. మరీ పాతకాలం పేరు బామ్మ నీది, ఎలా పెట్టుకోమంటావు? నా పేరుకేమొచ్చిందిరా? నీకు తిక్క కాకపోతేను సోమిదేవమ్మ అని ఎంత చక్కటి పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నిజమే అనుకో, ఆలోచిద్దాంలే. ఇంకా చించేది ఏమీ లేదు రోయ్, నా పేరే ఖాయమనుకో. మరి ముందు మగపెళ్ళాడు పుడితే పుట్టని సోమిదేవ్ అని పెట్టుకో, ఎంత బాగుంటుందో నాజుగ్గా. ఏరా ఇవాళ కదులుతావా అసలు? తండ్రి పిలుపు లాంటి అరుపుతో ఆలోచన నుంచి అవతలకొచ్చాడు. ఈ సంబంధం అవుతుందని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకు కారణమూ ఉంది. ఇన్నాళ్ళు పిల్లని చూసొచ్చాక తీరిగ్గా అప్పుడు జాతకాల వాళ్ళ చుట్టూ తిరిగి జాతకం కుదరలేదురా అనేవాడు తండ్రి. ఇది పద్ధతి కాదని, ముందు జాతకం కుదిరితేనే పిల్లని చూడటానికి వెళ్దామని నచ్చచెప్పాడు తండ్రికి. ఏ కలనున్నాడో ఒప్పుకున్నాడాయన. లేకపోతే హత్తెరి నువ్వా నాకు చెప్పేదేంటుంటూ ఇంతత్తున లేసేవాడు. జాతకాలు కుదిరాయన్నాడు సిద్ధాంతి గారు. తల్లికి కూడా బతిమాలి బామాలి నచ్చచెప్పాడు. పిల్లని చూసొచ్చాక అప్పుడు నువ్వు రంగు లేదురా అంటూ నన్ను కుంగదీయకు. బాగా తెలిసిన వాళ్ల ద్వారా ఆ అమ్మాయి రంగు ఖచ్చితంగా వాకబు చేసుకో అని హెచ్చరించాడు. ఆవిడ పని తూచా తప్పకుండా పాటించింది. ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు తండ్రి నుంచి ఓకే, ఇటు తల్లి నుంచి ఓకే. అమ్మయ్య అనిపించింది. పెళ్లి చూపుల్లోనే తను ఓకే చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. అద్దం ముందు నుంచి లేచి గదిలోంచి యువతలకు వచ్చేశాడు. ఏమిటోనే అమ్మాయి, మిరియాల కషాయం కాచాను గాని మిరియాల వాసనే రావట్లేదు. అదేం విడ్డూరమే. కషాయం గ్లాసులో వాసన చూసుకుంటూ హాల్లోకి వచ్చింది బామ్మ.
నీ ముక్కెప్పుడు పనిచేసింది గనక అది పనిచేస్తే గాని చెప్పుకోవాలి విడ్డూరం అని. చాలేరా వేలాకోలం, ఈ కొంచెం గొంతులో పోసుకొనేళ్ళు, లేకపోతే అక్కడ పెళ్లి చూపుల్లో హాచ్ హాచ్ అంటూ కూర్చుంటావు. వాళ్ళు హడలిపోయి ఈ పిల్లాడికి ఏదో ఎయిడ్సో మాయదారు రోగమో అనుకుంటారు. బామ్మ ఆవేశంలో జుట్టు పీక్కోబోయి పెళ్లి కూతురు పెళ్లి చూపుల మాట గుర్తొచ్చి సింపుల్గా పళ్ళు కొరుక్కుని ఊరుకున్నాడు. బామ్మ తుమ్మితే ఎయిడ్సా? ఏదో లేరా, ఏదో ఒక రోగం పేరు అనాలి కదా అని ఇంగ్లీషు పేర్లు నాకు తెలుసని గొప్ప కోసం ఎయిడ్స్ అన్నాను. అంత మాత్రానికి అంత ఉక్రోష పడిపోతావెందుకు, అంత గట్టిగా అరుస్తావెందుకు? అసలు ఎయిడ్స్ అంటే తెలుసా నీకు? ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఆవిడికి నువ్వు జబ్బుల గురించి చెప్తూ కూర్చుంటావా? పిల్లని చూడ్డానికి వస్తావా? ఉరిమినట్టే అరిచి పాతాళ భైరవిలో రంగారావులాగా పేరు సార్థకం చేసుకున్నాడు తండ్రి రంగారావు. ముందిది గొంతులో పోసుకో. మా నాయన మా నాయన మా నాయన గ్లాస్ ఇస్తూ గడ్డం పుచ్చుకుంది బామ్మ. కళ్ళు గట్టిగా మూసుకుని ముఖం భయంకరంగా పెట్టి గొంతులో కాస్త పోసుకున్నాడు. ఆ వెంటనే వాష్ బేషన్ దగ్గరికి పరిగెత్తుకుని తుపుక్కన ఉమ్మేశాడు. బామ్మ నువ్వు అసలు బామ్మవేనా? అబ్బే మీ బామ్మ డూప్ని, చాలా కూల్గా జవాబిచ్చింది ఆవిడ. నీ సంగతేమో గాని ఆ మిరియాల కషాయం మాత్రం డూపే. నాలిక్ ఖర్చుకుంది సౌభాగ్యం. అన్నట్టు అత్తయ్య గారు, మిరియాలు నిన్ననే అయిపోయాయి కదండీ, మీకెక్కడ దొరికాయి? దొరకటానికి నేనేమన్నా రోడ్డును పడి వెతుక్కున్నానా? అదిగో ఆ చిన్న తెల్ల ప్లాస్టిక్ డబ్బాలో మిరియాలున్నాయిగా. అయ్యో మీ అబ్బాయి ఇల్లు బంగారంగాను. అవి నిన్న మన పక్కింట్లో నుంచి నేను తెచ్చిన చంద్రకాంత విత్తనాలండి. మన పెరట్లో వేద్దామని తెచ్చాను. పెరట్లో కాదు, నా పొట్టలు వేస్తుంది బామ్మ. మీరు కదిలేదేమన్నా ఉందా లేదా? వర్జం వస్తే పెళ్లి చూపులు ఉండవుగాక ఉండవు. మరుక్షణం కుమార్ కాళ్ళు బూట్లలో మనిషి వీధి గుమ్మంలో ఉన్నాడు. 2 నెలల తర్వాత ముహూర్తం గాని పిల్లాడి నక్షత్రాలకి తగ్గ కుదరలేదు. సరే అంటే సరే అనుకున్నాను. ఓ రోజున తీరుబడిగా కూర్చొని అమ్మాయికి ఉత్తరం రాశాడు కుమార్. ఫోన్లో మాట్లాడటం కంటే ఉత్తరాల్లో అయితే మనసులో ఉన్నవన్నీ కాగితాల మీద పరచొచ్చుననిపించింది. కుమారి వెంకట విజయలక్ష్మి బాలా త్రిపుర సుందరి గారికి మీరు నాకు చాలా నచ్చారు. మీ మొహం దోసకాయ షేపులో నా మనసు దోచుకుంది. దోసకాయ పచ్చడంటే నాకు చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు మరింత కొత్తిమీర వేసి గుమగుమలాడిపోయేలా చేస్తుంది మా బామ్మ. మా బామ్మ దగ్గర ట్రైనింగ్ అవుదురు గాని. మీ కళ్ళేమో కరక్కాయలా అందంగా కనిపిస్తాయి. చలికాలం నాకు దగ్గొచ్చినప్పుడల్లా కరక్కాయ కషాయం ఎంత బాగా చేస్తుందనుకున్నారు మా బామ్మ? మీ ముక్కు ఉల్లికాడలాగా ముద్దొచ్చేస్తుంది. ఉల్లికాడల పులుసు చేయటంలో మా బామ్మ తర్వాతేనండి ఎవరైనా. తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నాకిప్పుడు. మీ పెదవుల వంక చూసినప్పుడు మా బామ్మ చేసే దొండకాయ గుత్తల కూరే గుర్తొచ్చిందనుకోండి. మరి కాస్త వేసుకోరా అంటూ వండిన కూరలో 3 వంతుల కూర నా చేతే తినిపిస్తుంది బామ్మ. తెల్లగా సుకుమారంగా ఉన్న మీ చెవులు బామ్మ చేసే స్వీట్ పనస్తోనల్ని జ్ఞాపకం చేసింది. ఆ స్వీటు మీరెప్పుడన్నా తిన్నారా? చాలా బాగుంటుంది. నాకేవి ఇష్టమో అవన్నీ బామ్మ తప్పకుండా నేర్పిస్తుంది మీకు. ఇంట్లో వంటిల్లు కాక వేరే గదులుంటాయని మర్చిపోతూ ఉంటుంది ఆవిడ. ఎప్పుడూ వంటింట్లోనే ఉంటుంది. మీరు ఆవిడకి కంపెనీ ఇద్దరు గాని. ఏదో పొరపాటున తెలియక ఆవిడ ముక్కు గాలి పీలుస్తుంది కానీ వాసనలేవి దానికి తెలియవు. అవి మీరు చెప్పచ్చులేండి ఆవిడికి. ఈ ఉత్తరం అందగానే మీ ఫోటో ఒకటి పంపించండి నాకు. రోజూ నిద్రలేస్తూనే మీ మొహం చూసుకుంటాను. ఇట్లు శివబాలయోగి నాగేశ్వర సాయి కుమార్. 3 రోజుల్లో కుమార్కి కొరియర్లో ఓ పార్సిల్ వచ్చింది. గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసి మంచం మీద కూర్చొని లలలలలలా లలలలలాలే లక్కీ ఛాన్సులే పాడుకుంటూ పార్సిల్ విప్పాడు. లోపలున్న అట్టెపెట్టె జాగ్రత్తగా తెరిచాడు. అందులో ఉన్నవి ఒక్కొక్కటి మెల్లగా బయటికి తీశాడు. ఓ దోసకాయ, 2 కరక్కాయలు, ఓ ఉల్లికాడ, 2 దొండకాయలు, వండిన స్వీటు పనస తొనలు 2, ఒక చిన్న ఫెవికాల్ డబ్బా, ముత్యాల్లాంటి అక్షరాలతో ఉన్న ఓ కాగితం. శివబాలయోగి నాగేశ్వర సాయి కుమార్ గారికి. నా ముఖం ఫోటోలో విడిభాగాలుగా పంపిస్తున్నాను. అతికించి తయారు చేసుకోండి నా ముఖం. మన పెళ్ళయ్యాక బామ్మగారు ఏదైనా యాత్రా స్పెషల్లో బయలుదేరి కొన్నాళ్ళు యాత్రలు తిరిగి రావటానికి టికెట్టు ఇప్పుడే కొని ఉంచండి పాపం. 4 రోజులు తిరిగి రానివ్వండి. తీర్థయాత్రలు చేయాలని ఆడుకుండదు పాపం. ఎప్పుడు వంటిల్లేనా? ఇట్లు వెంకట విజయలక్ష్మి బాలా త్రిపుర సుందరి.
చెంపలు గట్టిగా వాయించుకున్నాడు కుమార్. చదవటం పూర్తవగానే, ఇంత ముప్పితంగా ఎందుకు పెంచావే బామ్మ? బతకటానికి తినాలి గాని తినటానికే బతకూడదన్న జీవిత సత్యం నీకెందుకు తెలియలేదే బామ్మ? ఏమిట్రా పిలిచావా? నువ్వెందుకు పిలుస్తావో నాకు తెలీదు గనకనా? వంటిప్పుడో అయిపోయింది, రా భోజనానికి. మరింత కొత్తిమీర దట్టించి చేశాన్రా దోసకాయ పచ్చడి. నువ్వు రావటమే ఆలస్యం. దగ్గరగా వేసి ఉన్న తలుపులు కొద్దిగా తోసి తొంగి చూసింది బామ్మ. ఎదురుగా మంచం మీద దోసకాయ ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టే కనిపించింది కుమార్ కళ్ళకి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.